కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో. ఇది మేధావులు మెచ్చిన బడ్జెట్, యువతకు భవిష్యత్తు ఇచ్చేటువంటి బడ్జెట్ అనే విషయాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా ఇందులో ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది. ఇది తెలంగాణకు కూడా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు లాభం చేకూరుతుంది. సుమారు 23 లక్షల ఎంఎస్ఎంఈలు యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు బయోఫార్మా శక్తి పాలసీ, శక్తి అంటే స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇది మన హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన దగ్గర నైపర్ అనేటువంటి సంస్థ పనిచేస్తూ ఉంది. దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి హైదరాబాద్ మరింతగా నైపర్ సంస్థ అప్గ్రేడ్ కావడానికి ఈ యొక్క బయోఫార్మా శక్తి పాలసీ కింద హైదరాబాద్కు లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా బయోలాజిక్స్, బయోసిమిలర్స్ అండ్ అడ్వాన్స్డ్ మెడిసిన్ లాంటి అనేక పరిశోధనలు హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఉన్నది. దాని మరింత పెరగాలని ఇక్కడ ఉన్నటువంటి బయోఫార్మా ఆర్గనైజేషన్స్ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దీని నైపర్ ద్వారా అది మన హైదరాబాద్కు ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా క్లినికల్ ట్రయల్స్ నెట్వర్క్ ఏదైతే హైదరాబాద్లో ఉందో దానికి సంబంధించినటువంటి మన హైదరాబాద్ నైపర్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కెపాసిటీ కూడా పెరుగుతుందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ప్రపంచంతో పోటీ పడాలి కాబట్టి ఫార్మా, ఎందుకంటే మన దేశం నుంచి అత్యధికమైనటువంటి ఫార్మా ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు నైపర్ను కూడా క్లినికల్ ట్రయల్ నెట్వర్క్ సంబంధించి మరి గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుకూలంగా మనము పరిశోధనలు, క్వాలిటీ కంట్రోలు, ప్రపంచానికి కావలసినటువంటి క్వాంటిటీ ఫార్మా కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. అది ఈ కార్యక్రమం ద్వారా ఉపయోగపడుతుంది. గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈరోజు హైదరాబాదు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రామ్జీ గ్రామీణ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి రామ్జీ పథకం ఏదైతున్నదో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం, దానికి ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నిధులు తగ్గిస్తూ ఉన్నారు అని కాకుండా మరి 9% అధిక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 88,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దేశంలో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 96,000 క్రోర్స్ ఈ యొక్క రామ్జీకి నిధులు పెంచడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఫెర్టిలైజర్ కోసం అది కూడా తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోతలు విధిస్తుంది, మరి దాని మీద సబ్సిడీ తగ్గిస్తుందనే విషయాన్ని మనకు అనేక సంవత్సరాలుగా కరోనా అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిలైజర్ క్రైసిస్ ఏర్పడి అనేక దేశాలు, అమెరికాతో సహా అనేక దేశాలు కూడా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచారు. కానీ గత 12 సంవత్సరాలుగా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచకుండా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల మీద పెరుగుతున్నటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు రైతులకు మరి ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఆల్మోస్ట్